నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కన్నీ 7 తెలుగు. నేను త్రివేణి హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్‌ని. సో ఈరోజు టాపిక్ ఒబేసిటీ. చాలా మంది వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు. వెయిట్ గెయిన్ అయిపోయాం ఎక్కువగా. దానికి ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి మీకోసమే ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇది స్టార్ట్ చేయడానికన్నా ముందు చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాను. అది మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిట్ గెయిన్ అనేది ఎందుకు వస్తుందండి? రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకు ఎక్కువగా బరువు ఉన్నాము, ఒబేసిటీ ఎందుకు వస్తుంది అనేది మెయిన్ గా ఎమోషనల్ ఉంటుంది. మనకి లైఫ్ లో పుట్టినప్పటి నుండి ఎన్నో ఎమోషన్స్ ని మనం సేవ్ చేసుకుంటాం. ఇది స్టోర్ రూమ్ లాగా చేసుకొని మన శరీరాన్ని, ఈ శరీరంలో ఎన్నెన్నో ఎమోషన్స్ ని దాచిపెట్టుకున్నాం. అది రిలీజ్ చేయలేదు, మనకు తెలీదు ఇంతవరకు అవంతా ఎమోషన్స్ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాము, దాన్ని రిలీజ్ చేయాలి అని తెలీదు. ఇది ఎలా అంటే, మీరు చాలా మందిని చూసింటారు, బాడీ ఫుల్ సన్నగా ఉంటుంది, ఇక్కడ చేతులు మాత్రం లావుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటి మీనింగ్ అంటే ఎమోషనల్, అది పర్ఫెక్ట్ ఎమోషనల్ ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళు ఎవరినో ప్రేమించలేకపోతున్నారు, లేదా ఎవరితో ప్రేమని స్వీకరించలేకపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రేమ రిలేషన్షిప్ లో అలా ఇష్యూ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా ఫ్యాట్ లావుగా అవుతుంది. మీకు వెనకాల బటక్స్, హిప్స్ లావుగా ఉన్నట్లయితే చాలా మందికి ఉంటుంది, కానీ మనమేమనుకుంటాము ఎక్కువసేపు కూర్చుంటాం కాబట్టి అలా అవుతుంది, అలా మనం రీజన్స్ ఇచ్చుకుంటాం. కానీ అలా కాదండి. హిప్స్ ఎప్పుడు అలా అవుతుందంటే, పేరెంట్స్ ని మనము రెండు రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. పేరెంట్స్ తో మనకి ఇష్యూ ఉన్నప్పుడు, ఇంకొకటి గతాన్ని మర్చిపోలేనప్పుడు. ఇలా మన బాడీలో ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది, ఎమోషనల్ మీనింగ్. సో దీనికి ఏంటి రెమెడీ అంటే, హీలింగ్ చేయించుకోవాలి. నేను హీలింగ్స్ చేస్తూ ఉన్నా, ఎంతో మంది హీలింగ్ అని వస్తుంటారు కదా. 1 month హీలింగ్ చేసినప్పుడు ఒక మంత్ ఎండ్ లోనే ఒక 2 weeks కే చెప్తారు, మ్యామ్ వెయిట్ లాస్ అయ్యాను అంటారు. అండ్ మాకు ఆబ్వియస్ గా తెలుస్తుంది వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారని. వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఇక్కడంతా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, నల్లగా ఉంటుంది బాడీ అంతా, ఇక్కడంతా తెలుస్తుంది నీట్ గా సన్నబడ్డారని. ఎమోషన్స్ ఎంటైర్ బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక్క పార్ట్ లో కూడా ఉండొచ్చు. అది మీరు హోపోనోపోనో చెప్పుకుంటే వెళ్ళేది కాదు, ఎందుకంటే ఎక్కువ నెగటివిటీని అక్యుములేట్ చేసుకున్నారు. కాబట్టి హీలింగ్ చేయించుకున్నప్పుడు, గ్రూప్ హీలింగ్స్ ఉంటుంది, ఇండివిజువల్ హీలింగ్స్ ఉంటుంది, ఇలా హీలింగ్స్ చేయించుకున్నప్పుడు మీలో ఉన్న ఆ ఎమోషన్స్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మీ శరీరమే కాకుండా మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరిపోతుంది. ఎందుకంటే లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచే కదా శరీరంలో ఈ ఎమోషన్స్ కూర్చుని ఇలా వచ్చింది. సో ఇదొకటి. మీరు అంతేకాదండి, ఇంకొక మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, నెక్స్ట్ వీక్ డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు, చెప్తాను. మీరు నాలాగా హీలింగ్స్ చేయాలి అనుకున్నట్లయితే మీరు కూడా కోర్స్ నేర్చుకోవచ్చు. నా దగ్గర కోర్స్ డేట్ నేను అనౌన్స్ చేస్తాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లేదా కామెంట్స్ లో, ఫస్ట్ కామెంట్ లో వాట్సాప్ లింక్ పెట్టాను, వాట్సాప్ లో వచ్చి అడగండి, డీటెయిల్స్ చెప్తాను. సో ఒబెసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మొదటి రీజన్ ఎమోషనల్. దాన్ని మీరు ఇలా హీలింగ్స్ చేయించుకున్న తర్వాత అయితే అంత రిలీజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీ శరీరాన్ని ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు హోపోనోపోనో చెప్పుకోండి, వర్క్ అవుతుంది. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వచ్చిన ఎమోషన్స్ ని మీరు రిలీజ్ చేసేస్తూ ఉంటారు. ఎలా మేనేజ్ చేయాలి అది తర్వాత అనేది నేను చెప్తాను. ఇక రెండవ రీజన్ వచ్చేసి హెరిడిటరీ. తల్లిదండ్రి నుంచి వచ్చిండొచ్చు. తల్లిదండ్రి ఎలా ఉంటుందో బాడీ టైప్ పిల్లలకు కూడా అలాగే వస్తుంది. కంపల్సరీ కాదు, ఒక్కోసారి వస్తుంది అలా. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? హెరిడిటరీగా వచ్చినప్పుడు, సపోజ్ తల్లిదండ్రి కాకుండా తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఇలా ఎవరి నుంచి అయినా కూడా వచ్చిండొచ్చు, జీన్స్ నుంచే వస్తుంది. ఇలా హెరిడిటరీగా వచ్చినప్పుడు మీరు డయట్ కంట్రోల్ చేయాలి. మీ వే ఆఫ్ లివింగ్ ని చూడాలి. మీరు ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు, న్యూట్రిషన్ ఎంత ఉంది, అవంతా చూసుకొని మళ్ళీ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇలా మీ శరీరం బరువు ఎంత ఉందో దానికి తగినట్టు. కానీ
నేను అన్ని ఒక్క రోజులో చేసేయండి అని చెప్పను. మనం బరువు ఎక్కాము అంటే దానికి తోడు ఇప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చిందే కాకుండా దానితో కొంచెం ఎమోషన్స్ కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మీరు? రోజు ఒక్కొక్క స్టెప్పే తీసుకోండి. ఈ రోజు ఒక మండే అనుకోండి. మండే నుంచి నెక్స్ట్ మండే వరకు మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం స్టెప్ తీసుకుంటారు? ఏదైనా చాలు. ఒక్కటి స్టార్ట్ అనేది చేయండి. సపోజ్ మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ ఏమి చేయట్లేదంటే, ఓకే. ఈ రోజు నేను వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మండే వరకు ఏం జరిగినా దాన్ని స్కిప్ చేయను అని మీకు మీరు ప్రామిస్ చేసుకొని, ఆ ప్రామిస్ మీద నిలబడండి. నెక్స్ట్ మండే వరకు కన్సిస్టెంట్ గా వాక్ చేశారా? తర్వాత వాక్ తో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా. ఓకే. నేను నీళ్ళు ఎక్కువగా తాగుతాను. ఇలా మీరు ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. మీరు స్ట్రాంగ్ గా కూడా అవుతారు. దాని గురించి మీరు న్యూట్రిషనిస్ట్ ని, మీ ఫిట్‌నెస్ వాళ్ళని అంతా అడిగితే మీకు తెలుస్తుంది. ఇక ఇంకొక టైప్ ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి సన్నగా ఉండి, ఇటీవలే రీసెంట్ గా మీరు గనుక ఒబీస్ అయింటే, వెయిట్ గెయిన్ అయిపోయినట్లయితే, అప్పుడు ఏంటి రీజన్ అంటే, హ్మ్, మీరు అలా వెయిట్ గెయిన్ అవ్వడానికి వెనక ఏం జరిగింది అని ఆలోచించుకోండి. మీ లైఫ్ ఎలా ఉండేది? మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అని ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు గనక మీరు చాలా యాక్టివ్‌గా ఉండి పనులు చేసుకొని బాగా హ్యాపీగా ఉండి తర్వాత ఏదేదో ప్రాబ్లమ్స్ వల్ల మీలో ఎమోషన్స్‌ని తెచ్చుకొని మీరు బాధపడుతూ, టెన్షన్‌లో ఉంటూ, స్ట్రెస్‌లో ఉంటూ ఒకే చోట కూర్చొని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా ఉన్నట్లయితే సడెన్‌గా బరువు ఎక్కుతారు. అప్పుడేమవుతుంది మీరు ఎంటైర్ బాడీ బరువు ఎక్కడమే కాకుండా ఏదో కొన్ని పార్ట్స్‌లలో ఎక్కువగా ఫ్యాట్ కూర్చుంటుంది. ఎక్కువగా ఫేసే లావు అవ్వడము, ఇక్కడ మెడ లావు అవ్వడము, లేదంటే చేతులు, చెస్ట్, కాళ్ళు, హిప్స్ ఇలా ఏదేదో ఒక పార్టే లావు అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది మీరు ఎమోషన్స్ ని కూడా దాచుకున్నారు అక్కడ ప్లస్ మీ లైఫ్ స్టైలు మార్చుకున్నారు. సో అన్నీ కలిపి ఇలా అవుతుంది. ఇలా ఎన్నెన్నో రీజన్స్ ఉంటాయండి. కాబట్టి రీజన్ ఏంటి అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. ఎలా అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచే వచ్చిందా? హెరిడిటరీగా వచ్చిందా చూసుకోండి. హెరిడిటరీ అయితే న్యూట్రిషనిస్ట్ ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఫిట్‌నెస్ తెలుసుకోండి. దాన్ని ఫాలో అవ్వండి. దానితో పాటు మీ శరీరాన్ని ఎక్కువగా ప్రేమించండి. మీ శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగానికి హొకనొకన చెప్పుకోండి. ప్రేమించండి. సో మీరు మీ శరీరానికి ఎప్పుడు మీరు ప్రేమనిస్తారో తప్పకుండా మార్పనేది వస్తుంది. సో ఇది జస్ట్ నేను బేసిక్ గా చెప్పాను. రీజన్స్ ఏంటి అని. ఇప్పుడు మీరేం చేయాలి యాక్చువల్‌గా అంటే, ఫస్ట్ నేను చెప్పినట్టు స్టెప్ వైస్ గా చేయండి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క వారానికి ఒక్కొక్క స్టెప్ అని తీసుకోండి. మెంటలీ మీరు మీకు కావాల్సినంత వెయిట్ లో ఉన్నారు అని ఫీల్ అయిపోవాలి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని నమ్మించేయాలి. మీకు కావాల్సినంత బరువులో మీరున్నారు అని. కానీ ఇక్కడే అందరూ తప్పు చేసేదేంటి అంటే, నేను 5 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. నేను 10 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను అని అఫర్మేషన్ చెప్పుకుంటారు. అది తప్పు. వెయిట్ లాస్, లాస్ అంటే నెగెటివ్ పదం. ఆ నెగెటివ్ వర్డ్ యూజ్ చేస్తే మళ్ళీ నెగటివిటీనే అట్రాక్ట్ చేస్తాం కాబట్టి నాకు కావాల్సినంత బరువులో నేను ఆరోగ్యంగా, ఆనందంగా చాలా బాగున్నాను. ఇలా చెప్పుకుంటే ఎలా ఉంది? ఈ అఫర్మేషన్ ని ఏం చేస్తున్నా ఎప్పుడు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లో అది రన్ అవుతూనే ఉండాలి బ్యాక్ టు బ్యాక్. అలా చూసుకోండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ నమ్మేసిందనుకోండి ఇంక మీకు ఇచ్చేస్తుంది అదే. ఈ టైంలో నేను నాకు కావాల్సినంత బరువులో ఉన్నాను అని చెప్పుకుంటున్న సమయంలో మిర్రర్‌లో చూసుకొని ఎప్పుడైనా నేనెందుకు ఇంత లావుగా ఉన్నాను, ఇంకా ఎందుకు తగ్గలేదు, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఒకసారి నేను నాకు కావాల్సినంత వెయిట్‌లో ఉన్నాను అన్నారంటే అందుకే ఫిక్స్ అయిపోవాలి. ఆ భ్రమలోనే బతికేసేయాలి. అంత వెయిట్‌లోనే ఉన్నాను నేను అని. మీరు అంత వెయిట్‌లో మీరు అంత వెయిట్‌కొచ్చేస్తే మీరిప్పుడు గనుక డబుల్ ఎక్సెల్ బట్టలు వేసుకుంటుంటే, మీరు లార్జ్ లేదా ఎక్సెల్
అలా అంత వెయిట్ కి రావాలనుకుంటే ఒకేసారి అంత వెయిట్ కి వచ్చేసే రావడం కష్టం కాదు. డబుల్ ఎక్సెల్ అయితే ఫస్ట్ ఎక్సెల్ లో ఏదైనా డ్రెస్సులు తెచ్చి పెట్టుకోండి. ఒక్క డ్రెస్ లేదా 2 డ్రెస్సులు తెచ్చి పెట్టుకోండి. స్టెప్ వైజ్ వెళ్తున్నాం మనం. అట్ అ టైం మ్యాజిక్ చేసేయము. స్టెప్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా మనకు కావాల్సినంత బరువులో మనం ఉన్నామని చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్నాము, రిలీజ్ చేసేస్తున్నాము నెగటివ్ ఎమోషన్స్ ని. కాబట్టి తప్పకుండా ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్ కి వస్తాం. ఉదాహరణ అంతే ఇది. ఆ ఎక్సెల్ కి వచ్చినప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు సన్నగా ఉన్నారు, మీకు కావాల్సినంత బరువులో ఉన్నారు అనేసి ఆ డ్రెస్ తెచ్చి పెట్టుకోవడం వల్ల. సో మీరు మీకు కావాల్సిన ఆ డబుల్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్ కి వచ్చారంటే ఇంకా నెక్స్ట్ అప్పటి నుంచి మళ్ళీ మీరు ఎవ్రీ వీక్ ఏదైనా కంటిన్యూ చేసేది మీ ఆరోగ్యంలో మార్పులు తేవడానికి చేస్తూనే ఉండండి. ఇక నెక్స్ట్ డబుల్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్ కి వచ్చారు కాబట్టి ఇంకా ఎక్సర్సైజ్ కావాలి. ఇలా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. స్టెప్ వైజ్ లో మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఏదైనా డబుల్ ఎక్సెల్, 4 ఎక్సెల్, 5 ఎక్సెల్ లో ఉన్నప్పుడు నేను డైరెక్ట్ గా లార్జ్ కి వెళ్ళిపోయాను, స్మాల్ కి వెళ్ళిపోయాను అలా అనుకోకూడదు, తప్పు. స్టెప్ వైజ్ ఎప్పుడును. సో ఇలా మేనిఫెస్ట్ కూడా చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు 4 ఎక్సెల్ లో ఉన్నానంటే 3 ఎక్సెల్ కి వచ్చేసాను అని మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ ఇటుపక్క మీకు ఏం ఎఫర్ట్ వేస్తున్నారు. మేనిఫెస్ట్ చేసేసుకుంటే మీకు కావాల్సినంత బరువులో మీరు వచ్చేస్తారనేది తప్పు. దానికి ఏం ఎఫర్ట్ వేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఎవ్రీ వీక్ ఒక వీక్ కి ఇది టార్గెట్ అని పెట్టుకోండి. దాన్ని అలానే ఫాలో చేయండి. తప్పకుండా మీకు కావాల్సినంత వెయిట్ కి మీరు వచ్చేస్తారు. నమ్మకం ముఖ్యం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించడం ముఖ్యం. కావాలంటే మీరు క్రియేషన్ బుక్ రాయండి. మీకు కావాల్సినంత బరువుకి మీరు వచ్చేసారు, ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, వెజిటబుల్స్ తింటున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు, నైట్ డిన్నర్ బదులు ఫ్రూట్సే తింటున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు కావాల్సినంత బరువుకి మీరు వచ్చేసారు. చాలా తేలిగ్గా ఉంది ఇప్పుడు మీ శరీరము. ఇలా రోజు ఒక్కొక్క స్టోరీ రాస్తూ క్రియేషన్ బుక్ కూడా రాయండి. లేదా ఒకేసారి ఒక స్టోరీ లాగా రాసేసి దాన్ని మీ పిల్లో కింద పెట్టుకొని పడుకునేటప్పుడు దాన్ని చదివేసి పడుకోండి. మళ్ళీ పొద్దున్నే లేవగానే దాన్ని చూడండి, విజువలైజ్ చేసుకోండి. సో ఇలా అఫర్మేషన్స్, విజువలైజేషన్, తర్వాత క్రియేషన్ బుక్ ఇవన్నీ చేసుకుంటూ ఎవ్రీ వీక్ టార్గెట్ అనేది పెట్టుకొని ఎఫర్ట్ వేసుకుంటూ మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకు తగ్గుతారు. సో మీకు కావాల్సినంత వెయిట్ కి మీరు ఆల్రెడీ వచ్చేసారని నేను యూనివర్స్ కి మీ తరపున చెప్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.